ఆదిలాబాద్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రిమ్స్ జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి 5 రోజులుగా నిరసన తెలుపుతూ ఉండగా వీరికి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా ఆదివారం సాయంత్రం జూడాలు నల్ల దుస్తులు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల నుంచి కొమరం భీం చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా వెళ్లారు. టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంతో పాటు మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళనకు సంఘీభావం పలికారు. వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించారు. సమాజంలో మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న లైంగిక దాడులు, దారుణాలపై నాటికలు, నృత్యాల రూపంలో ప్రదర్శించారు. చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్, 10th క్లాస్ ని ఫస్ట్ క్లాస్ లో క్లియర్ చేసిన స్టూడెంట్ తను. మనం బాగా కష్టపడి బాగా చదవాలి ఉంటుంది చదివేది. అమ్మయ్య ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏం పర్లేదు. ఈసారి 24 hours చేసి ఇక్కడ అంత ఫెసిలిటీస్ ఏం లేవు. చేసే వాళ్ళకు కూడా ఎలా ఉంది అంటే, మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అనే భావనతోని ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇలాంటి దారుణాలు జరగకుండా ఇప్పటికైనా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అసలు ఆడపిల్ల ఎందుకు పుట్టిందా అనే భావన ఈరోజు వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కానివ్వండి, సమాజము అసలు ఏం నేర్పిస్తుంది ఇలాంటి మూర్ఖులకు. అయితే ఈరోజు ఆడపిల్లలను పుట్టిన తర్వాత పుట్టింది పెరగడం అనేది ఎంత అసలు పెరుగుతుందా, జీవిస్తుందా ఈ సమాజంలో మనం వదిలేస్తే ఆడపిల్లను ఒంటరిగా జీవిస్తుందా అనే భయం అనిపిస్తుంది. సమానత్వం అంటున్నాము, స్వేచ్ఛ అంటున్నాము. ఎక్కడుంది స్వేచ్ఛ? మన జెండా కోసము మనము 15 ఆగస్టు కోసము అన్ని ముస్తాబవుతున్న దేశంలో ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి, కొన్ని ఇంకా లోపలనే ఇలా ఎవరి అంట చూసుకొనే ఏం చేసో తెలియదు. కానీ ఇలాంటివి కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి, ఇంకో ఎన్నో జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ఒకటే ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఇలాంటివి వెంటనే ఇలాంటి సమస్య జరిగినప్పుడు వెంటనే పరిష్కరించి